బట్ ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలను వదిలేస్తా అని చెప్పడం వేరు, అవినీతి రాజకీయాలని అని చెప్పడం వేరు, ఇక నుంచి తన జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితం అని చెప్పడం వేరు. సో ఈ ప్రజాసేవకి అంకితం అనే దాన్ని ఎట్లా చూడాలి? ఏ పొలిటికల్ పార్టీకైనా మద్దతు ఇస్తా అనడమా, లేదంటే ప్రజల్లో రాజకీయ నాయకుడు రాజకీయ లబ్ధి లేనిది మాత్రం ప్రజాసేవ చేయడానికి ఉండదు, ఎవరైనా ప్రజాసేవ నుంచే రాజకీయాల్లోకి వస్తారు. సో ఒక ముఖ్యమంత్రిగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ వ్యక్తి ప్రజాసేవ చేస్తా అంటే దాని అర్థం ఏంటి? అధికారంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాసేవ చేస్తానంటే చేయొచ్చు. కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండాలి? కర్ణాటకలో అపరిష్కృతంగా ఉన్నటువంటి వివిధ తరగతులు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, లేదా యువజనులు కావచ్చు, వాళ్ళ సమస్యలను తీసుకొని ఆయన మరి ఉద్యమాలు నిర్మిస్తారా కొత్తగా? ఎందుకంటే ఇప్పుడు వామపక్షాలు అధికారానికి ఉన్నా లేకపోయినా కానీ వివిధ ప్రజా సంఘాలతోటి వాళ్ళు నిరంతరం ఏదో ఒక సమస్య మీద పోరాడుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, ప్రదర్శనలు చేస్తున్నారు. అది ప్రజాసేవలో కిందికి వస్తుంది. ప్రజా సమస్యల మీద, ప్రజాసేవ అనే కంటే ప్రజా సమస్యల మీద పనిచేయడం కిందికి వస్తుంది. మరి అటువంటి చరిత్ర సిద్ధరామయ్య గారికి గతంలో లేదు. ఇప్పుడు కూడా అటువంటి కార్యాచరణకు పూనుకుంటే ఆయన ప్రజా సమస్యల పట్ల లేదా ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, అందులో మునిగి తేలుతారని అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితి మరి ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాజీలు ఎక్కడైనా తమ పాలిత రాష్ట్రాల్లో అలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఉదంతం ఎక్కడైనా ఉందా అంటే ఇంతవరకు దేశ చరిత్రలో అది కాంగ్రెస్ చరిత్ర అయినా బీజేపీ చరిత్ర అయినా కానీ ఎక్కడ లేదు అన్నది స్పష్టం. బట్ నాకు తెలిసి సార్, కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన మొదటి వ్యక్తి సిద్ధరామయ్య అనుకుంటా. అట్లాంటి సిద్ధరామయ్య ఐ థింక్ సో 1994లో అనుకుంటా డిప్యూటీ సీఎంగా పనిచేస్తారు అదే కర్ణాటక రాష్ట్రానికి. సో అప్పటి నుంచి ఆయన అప్రతిహతంగా కర్ణాటకలోనే ఉన్నారు, కర్ణాటక ప్రజలతోటే ఉన్నారు. బట్ అవే రాజకీయాలు అవినీతిమయమయ్యా అంటే ఆ ప్రజలను అవినీతిమయం చేసింది ఎవరు అన్నటువంటి క్వశ్చన్ రాదా? వస్తుంది తప్పకుండా. అందులో సిద్ధరామయ్య గారి వాటా ఎంత ఉందో సిద్ధరామయ్య గారికి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ కర్ణాటక రాజకీయ వ్యవస్థలో సిద్ధరామయ్య అనేటువంటి ఒక పాత్ర పోషించారు ఆయన. ఆ పాత్రలో నెగిటివ్ లేకపోతే పాజిటివ్ రెండు ఉంటాయి. మీరు చెప్పినటువంటిది లేదా ఆయనే స్వయంగా చెప్పినటువంటి అవినీతిమయం లేకపోతే డబ్బు రాజకీయాల్లో మరి ఆయన వాటా ఎంతో ఆయనే కనుక నిజాయితీగా చెప్తే ఓహో చివరి రోజుల్లో ఆయన మారు మనసు పుచ్చుకున్నారు, నిజాలు చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ అలాంటి నిజాయితీ ఆయన మాటల్లో ఏమీ కనపడలేదు కదా. అందుకని నిజాయితీగా ఉన్నారు అని ఎట్లా మనం సర్టిఫికెట్ ఇవ్వాలి? ఆయనకి ఇచ్చే అవకాశమే లేదు. ఒకవేళ సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తప్పించడానికి చాలా కాలం పట్టింది. డీకే శివకుమార్ వర్గీయులు ఎమ్మెల్యేలంతా ఢిల్లీ బాట పట్టడం, ఖర్గేను కలవడం, వేణుగోపాల్ కలవడం, రాహుల్ గాంధీతో భేటీలు కావడం, ఇవన్నీ అయినాయి. ఈ దాదాపు ఎపిసోడ్ 6 నెలల పాటు కొనసాగింది. ఇంకెక్కువే అనుకోండి, 6 నెలలకు కొంచెం అటు ఇటుగా. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి పీఠాన్ని వదలడానికి సిద్ధరామయ్య ముందుకు వచ్చారు. ఒకవేళ ఇప్పటికీ సిద్ధరామయ్య సీఎంగా ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఈ మాటలు వచ్చేదా, అవినీతం అయిపోయినాయి, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని? ఇప్పుడు ఆయన పీఠం కదలటానికి కూడా డబ్బే కారణం. కర్ణాటక రాజకీయాల్లో కర్ణాటకలో అధికారం ఉంది కనుక దేశంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకలాపాలకు కానీ లేదా ఎన్నికల ఖర్చులకు కానీ మరి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి మీద అదే విధమైనటువంటి విమర్శలు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా సిద్ధరామయ్య ఉన్నప్పటికీ డికే శివకుమార్ ఆ విధమైనటువంటి నిధుల్ని కలెక్ట్ చేసి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి అందజేశారని కదా. అందుకని అటువంటి కలెక్షన్ కింగ్ ని ముఖ్యమంత్రిని చేయకపోయేట్లయితే కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందుకని బలవంతంగా సిద్ధరామయ్యను తొలగించారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకనే ఒక వ్యవస్థలో గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి మాట్లాడుకున్నట్టుగా అదే కాంగ్రెస్ లో లేదా అదే అవినీతిమయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ లో ఉంటూ పోనీ వాళ్ళు ఏమైనా డబ్బు పెట్టకుండా మన తమిళనాడులో టీవీకే పార్టీ మాదిరి ఏమైనా గెలిచారా అంటే అటువంటిది ఏమీ లేదు. అందుకని దానికి ఉండేటువంటి పరిమితులు ఖచ్చితంగా ఉంటాయి. దాని ప్రభావం ఏదో మొత్తం కర్ణాటక రాజకీయాల మీద, కర్ణాటక ఓటర్ల మీద పడుతుందని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రాజకీయ నాయకుడు చేసినటువంటి ఒక ప్రకటనగానే చూడాలి తప్ప దానికి అంతకు మించి ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ రాబోయే అంటే సిద్ధరామయ్య రాష్ట్రాన్నే పట్టుకుని ఉన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉంటాను, యాక్టివ్గా ఉంటా అన్నారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అవినీతిమయం అయిపోయిందని చెప్పేసి ఈవెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేకపోవడం, చాలా ఈక్వేషన్స్ జరిగినాయి. పవర్ షేరింగ్ అని చెప్పేసి ముందుగా అనుకున్నా కానీ ఆ ఒప్పందాన్ని డీకే శివకుమార్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ సిద్ధరామయ్య దానిలోంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో భవిష్యత్ రాజకీయాల్ని ఈయన బిహైండ్ నుండి హైందవ వర్గం నుంచి రాజకీయాలు చేస్తూ కొడుకును ముందు పెట్టి రాజకీయాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ కొడుకే ముఖ్యమంత్రి కావాలనుకుంటే కనుక, సిద్ధరామయ్య వెనుకుంటే కనుక రేపు బీజేపీ కూడా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బలం ఏమిటంటే సామాజిక సమీకరణలు, ఉమ్. వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తి కావడం, అహిందా. ఆ ఉమ్. ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్లు. ఆయన బలం అదే. ఉమ్. ఆ బలం అదే గనక పవర్ షేరింగ్ ఒప్పందానికి భిన్నంగా మొరాయించినప్పటికీ కొంతకాలం పాటు ఆయన సాగారనేటువంటిది స్పష్టం. ఉమ్. ఆ విధంగా చూసుకున్నప్పుడు 15 వర్గాలకి పెద్దపీట వేస్తున్నాము అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ కి సిద్ధరామయ్యని తొలగించడం అనేటువంటిది నష్టమా లాభమా అనేటువంటి లాభ నష్టాలు అంకెలు వేసుకున్న తర్వాత సరే ఏదైతే అది అవుతుంది అనేటువంటి దాంతో ఆయన్ని తొలగించారు. ఉమ్. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ, పెద్ద నష్టం జరిగినట్టు ఇప్పటికైతే లేదు. అది ఎన్నికల్లోనే రుజువు కావాలి. అందుకని ఎన్నికలు లేవు కనుక ఎన్నికల తర్వాత పోనీ ఈయనేమన్నా తిరుగుబాటు చేస్తారా అంటే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి లేదు. పార్టీకే నేను కట్టుబడి ఉంటానని చెప్పారు కనుక మరి ఆ వెనుకబడిన తరగతులు లేదా ఆయన సామాజిక బలమైనటువంటి ఆయన సామాజిక తరగతి బలం అంటే అక్కడ నా అర్థం ఆర్థికంగాని కాదు, ఓట్ల రీత్యా గణనీయమైనటువంటి సంఖ్య ఉన్నటువంటి తరగతి, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ గానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా గానీ ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద తలెత్తింది అని చెప్తున్నటువంటి అసంతృప్తి అనేటువంటిది అది వ్యతిరేకంగా మారితే ఎన్ని ఉన్నా గానీ అధికారాన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అవును. గతంలో మరి ఇదే సిద్ధరామయ్య గారు, ఇదే టీకే శివకుమార్ గారు, ఇంకా హేమహేమీలందరూ ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో దెబ్బతింది. ఉమ్. అందుకని వివిధ పరిస్థితులు, జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటాయి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితులు గతంలో మాదిరి ఎక్కువ కాలం ఒకే విధంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనపట్లేదు. ఒక చేంజ్, ఒక వేగం అనేటువంటిది కూడా పెరిగింది కనుక ఓటర్ల ఆలోచన సరళిలో కూడా వచ్చినటువంటి మార్పుని మనం గమనించినాం కనుక కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక కూడా దానికి భిన్నంగా ఉండజాలదు. దేశంలో పరిస్థితులు ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. అందుకనే కర్ణాటకని ఏ విధంగానైనా నిలబెట్టుకుంటేనే ఆ తర్వాత జరిగేటువంటి తెలంగాణ మీద కూడా దాని ప్రభావం పోయినసారి కూడా పడింది కనుక ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకను నిలుపుకోవాలనేటువంటిది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తా ఉంది.